నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పొదలకూరు రామ్నగర్ గేట్ సెంటర్ నందుగల దువ్వూరు నారాయణ రెడ్డి బాలికల హైస్కూల్ ప్రహరీ లోపల ఉన్న స్థలం గత శనివారం ప్రైవేట్ వ్యక్తులు జేసీబీ ద్వారా చదును చేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నించగా ఆదివారం స్కూల్ హెచ్ఎం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన దరిమిల ఈరోజు సాయంత్రం పొదలకూరు మండల సర్వేయర్ గోపీనాథ్ సర్వే చేసి ప్రైవేట్ వ్యక్తులకు హద్దులు చూపించి ఇంతవరకు మీ స్థలం అని చెప్పినారు. వెంటనే ప్రైవేట్ వ్యక్తులు ముగ్గుపోసి హద్దుల్లో కొయ్యలు నాటారు. అది తెలుసుకుని ఆ ప్రాంత నివాసితులు కొందరు సర్వేను నిలదీయగా సర్వేను ప్రైవేట్ వ్యక్తులు మరలా పిలిచి హైస్కూల్ హెచ్ఎం లేరు కాబట్టి మీరు కొయ్యలు తీసేసి ముగ్గురు చెరిపేయమని చెప్పి వెళ్లిపోయారు. సర్వే చర్యలపై రామ్నగర్ గేట్ సెంటర్ ప్రాంతవాసులు హైస్కూల్ బాలికల తల్లిదండ్రులు ఇదేమిటని గుసగుసలాడుతున్నారు. ఇప్పుడు కట్టడం లేదు సార్, కానీ 10 మందికి మేమేదో మంచిగా బాగుండేది. ఇప్పుడు వాళ్ళు వాడుండే కాగితం ఈ కాగితంతో ఇప్పుడు దాకా చేశారు. ఇప్పుడు పారికెత్తాడు. దీంట్లో ఏముంది మీరే చూడండి. ఈ కాగితం తీసుకొచ్చి వాళ్ళు ఇప్పుడు దాకా నడిపారు. ఈ కాగితం ఏముంది చదవండి. 129 పట్టా నంబరు, 129 పట్టా నంబరు 502 A1 ఉంది. 502 A1 129 పట్టా ఉంది. ఎక్కడ ఉంది? ఎవరి ప్రాపర్టీ అది? హై స్కూల్దా కాదా? 502 A1 129 పట్టా నంబరు హై స్కూల్దా కాదా? ప్రభుత్వ భూమే కాదా? అయితే ఈ కాగితంతో మీరు ఎలా వస్తారు? ఈ కాగితం వాళ్ళ కాడ ఉండేది, అది మీరే చెప్పండి. ఈ కాగితం వాళ్ళ దగ్గర ఉండేది. ఇది ఎప్పుడు రాశారు? 1940లో రాశారు. 1940లో ఈ రాసిన ఆయనకి ఇది ఉందా లేదా? హక్కుదారుడు కాదు. 1932లోనే అమ్మేశాడు. 32లోనే 7 సెంట్లు జిల్లా పరిషత్ దానం చేశాడు రామరెడ్డి గారు పెద్ద ఆయన. ఆయన 40 రాసి ఎడజలది కాగితం. ఈ కాగితం పట్టుకొని పారికత రిజిస్టర్ చేసుకుంటే ఈ ప్రజల సొత్తు. ఇది ప్రజలు 32 నుంచి ప్రజలు అక్కడ ఉండేవాళ్ళు అన్నీ ఉన్నాయి. ఆ కాగితం తీసుకోండి. బండి చెప్పండి, మీరు ఒకసారి చూసుకోండి.